మామిడి చెట్టు మామిడి పండే ఇస్తుంది, జామ చెట్టు జామ పండే ఇస్తుంది, దేనికి అదే వస్తుంది. అది కాదు నేను ఈ సంవత్సరం మామిడి పళ్ళు ఇస్తాను, వచ్చే సంవత్సరం జామ పళ్ళు ఇస్తానన్న స్వేచ్ఛ చెట్టుకు లేదు, స్వేచ్ఛ లేదు. దానికి ప్రోగ్రామింగ్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉంది. మనిషికి ఆ డివైన్ పవర్ ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చు, ఫ్రీడమ్ ఉంది. ఈ ఫ్రీడమ్ మనిషికి ఇవ్వడమే ఒక పరీక్ష. మానవ జీవితం పరీక్ష. నిజం చెప్పాలంటే గ్రంథాలు చెప్తున్నాయి, మానవ జీవితం పరీక్షించడం కోసం మనల్ని పుట్టించాడు. ఏంటి పరీక్ష? నువ్వు మంచి పనులు చేస్తావా, చెడు పనులు చేస్తావా, ఒకళ్ళకి హెల్ప్ చేస్తావా, వాళ్ళకి హామ్ చేస్తావా, నష్టం చేస్తావా. ఇక్కడ ఉన్నటువంటి రెండు మార్గాలు, నువ్వు ఏ మార్గంలోకి వెళ్తావు దానికి తగ్గట్టుగానే కర్మఫలం అనేది ఉంది. కర్మఫలం అనేది చెట్లకు లేదుగా, జంతువులకు లేదు కదా, మనుషులకు ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే అవి ఎందుకు తప్పు చేయట్లేదంటే తప్పు చేసే అవకాశం వాళ్ళకి లేదు. మనిషికి విచక్షణ ఇచ్చాడు, మనిషికి ఆలోచన ఇచ్చాడు. ఈ ఆలోచనతో మంచి చేసుకుంటూ వెళ్ళాలి. మనిషి చేయగలిగిన మంచి జంతువులు చేయలేవు, కానీ మనిషి చెడు చేస్తున్నాడు. ఎందుకు? తన ఉన్న ఆప్షన్ తను ఈ విధంగా ఎందుకు ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి ప్రతిఫలం అనేది మన చేతుల్లో ఉంది. మన కళ్ళ ముందు కనబడుతుందే జీవితం కాదండి, మరణానంతరం కూడా జీవితం ఉంది. ఇంకొకటి కళ్ళ ముందు కనబడుతుందే కాదు, కనబడినటువంటి ఒక మనశ్శాంతి కూడా ఒకటి ఉంది, అది కూడా మనకు కావాలి. సో ఇది ఎప్పుడైతే మనిషి రియలైజ్ అవుతాడో దట్ ఈస్ ద సక్సెస్. ఇన్నర్ పీస్ ఉన్నవాడు ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్ సార్. ప్రపంచంలో అత్యంత క్రూరమైన వైల్డ్ యానిమల్ ఎవరైనా ఉన్నారంటే అది మనిషి అంటారు. మనిషే కదా. మనిషిని మించిన క్రూయాలిటీ అదే అంటారు కదా, పాముకి కూరల్లో విషం ఉంటుంది అంటారు, మనిషికి నిలవెల్లా విషం ఉంది అంటున్నారు. నెగిటివిటీలో ఆలోచిస్తే అదే పాజిటివిటీలో ఆలోచిస్తే మనిషిని మించిన పాజిటివ్ పర్సన్ ఎవరు లేడు కదా. మనిషి మంచి చేయాలనుకుంటే అద్భుతం, జంతువులన్నిటికీ మంచి చేయగలుగుతాడు, ఈ సృష్టిని కూడా చాలా అద్భుతంగా చేయగలుగుతాడు. మనిషిలో ఉన్నటువంటి రెండు పవర్స్ ఉన్నాయి, పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది. ఈ పాజిటివిటీ మీద ఫోకస్ చేయాలి, నెగిటివిటీ వైపు ఫోకస్ చేయకుండా ముందుకు వెళ్ళాలి. మనుషులు నార్మల్గా ఏదన్నా తప్పు చేసి వెనుపోటేసే, రే నువ్వు పావులు అంటాడు వరా, నువ్వు పావులు అంటాడు, నువ్వు ఎప్పుడు కాటేస్తావో అది తెలియదురా అని చెప్పి అంటుంది. కుక్క అంటే కుక్క ఉన్న విశ్వాసం కూడా నీకు లేదురా అని చెప్పినట్టు, లైక్ అరే కుక్క అంటారు తిట్టేటప్పుడు. నేను పాపము ఒక మనిషిని కుక్క అని తిడితే పాప కుక్కని కించపరుస్తున్నారు, ఒక మనిషి వెన్నుపోటు పడిస్తే పావుతో పోలిసి పావుని కించపరుస్తారు అనుకోండి. ఎందుకంటే సార్ పావు అనేది నేను పాయిజన్ అని ఫిక్స్ అందరికీ తెలుసు. మనం అయినా కూడా మనం దగ్గరికి వెళ్తే అది కాటు వేయడంలో తప్పే లేదు. దాన్ని డిస్టర్బ్ చేస్తే అది ఏం చేయదు. అంటే అది కాటేస్తుంది అని తెలుస్తారు మనకి, దాంట్లో పాయిజన్ ఉందో మనకు తెలుస్తుంది. అది కాటేస్తే హాస్పిటల్ పరిగెత్తాలని కూడా మనకు తెలుసు. ఓ కుక్క ఉంది, ఆ కుక్క దాన్ని కాపాడుకోవడం కోసం, దానికి సిచ్యువేషన్ కోసం, దానికి ఉన్న దాని ఫుడ్ నోట్ల దగ్గర లాగినా సరే కోపంతో వచ్చి అది ఒక బైట్ చేసిన కరుస్తుందని మనకు తెలుసు, పాము కాటేస్తుందని మనకు తెలుసు. ఎందుకంటే అవి జెన్యూన్గా ఉన్నాయి, మేము ఇదే అని చెప్పి. కానీ మనిషి మాస్క్ వేసుకున్నాడు, మంచి ముసుకేసుకున్నాడు. అలాంటి మాస్క్ వేసుకున్న వైల్డ్ యానిమల్కి మీరు పాముని పోల్చి కుక్కలతో పోలుస్తుంటే అవమానపరచడం, వాటిని అవమానపరుస్తున్నారు సార్. నాకైతే నా ఇన్నర్ ఫీలింగ్ అయితే అదే, వాటిని అవమానపరుస్తున్నారనే ఫీలింగ్ నాకు. అయితే షకీల్ గారు ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మనం ఏం చేయాలన్నది పాయింట్. సిచ్యువేషన్ ఇలా ఉంది. యాక్చువల్లీ అంటే సమస్య గురించి మాట్లాడుకుంటుంటే సమస్య చాలా పెద్దగా ఉంది. పరిష్కారం ఏంటి? పరిష్కారము మీరు ఒకటి చెప్పొచ్చు, నేను ఒకటి చెప్పొచ్చు. మీది కొంచెం వర్కౌట్ అవుతుంది, నాది కొంచెం వర్కౌట్ అవుతుంది, కంప్లీట్గా వర్కౌట్ కాదు. పరిష్కారము ఎవరు ఇవ్వాలి? డివైన్ పవర్ ఇవ్వాలి. ఒకటేంటంటే ఇక్కడ ఒక వ్యక్తిని అడిగాం, నువ్వు ధర్మగ్రంథాన్ని నమ్ముతావా లేదా అంటే నమ్ముతానంటాడు. దేని నమ్ముతానంటే ఒకళ్ళు అనొచ్చు భగవద్గీత నమ్ముతానొచ్చు, ఒకళ్ళు బైబిల్ నమ్ముతానొచ్చు, ఒకళ్ళు ఖురాన్ నమ్ముతానొచ్చు. క్వశ్చన్ ఏంటంటే నువ్వు నమ్ముతున్నటువంటి ఆ గ్రంథంలో అన్నీ బోధించబడి ఉన్నాయా అంటే అవును అన్నీ బోధించబడి ఉన్నాయి అంటారు. మరి ఈ సమస్యకి పరిష్కారం ఉందా? ఈ సమాజంలో ఉన్న మనిషి ఎదుర్కొన్న సమస్య పరిష్కారం ఉంది అంటాడు. ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళట్లే గ్రంథంలోకి? ఇప్పుడు మేము చెప్తున్న విషయం ఏంటంటే గ్రంథాలలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఇది ఆల్ ఇన్ వన్. మనం చదువుకునేటప్పుడు గైడ్ ఉండేది కదా, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక గైడ్ ఉంటుంది. ఆల్ ఇన్ వన్ అంటే అన్ని సబ్జెక్టులు ఉంటాయి. అలాగే మనిషి ఎదుర్కొన్న ప్రతి సమస్యకు పరిష్కారం ధర్మగ్రంథాల్లో ఉంది. సో ధర్మగ్రంథాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో దాంట్లో ప్రతి సమస్య కూడా పరిష్కారం దాంట్లో ఉంది. ఈరోజు మనిషిని సెట్ చేసి చేయగలిగిన శక్తి కేవలం ధర్మగ్రంథాల్లో ఉంది సార్. కాబట్టి ధర్మగ్రంథాల వెలుగులో నుంచే ఈ క్లాసెస్ డివైన్ మైండ్ సెట్ అనేది రావాలి అని చెప్పేసి మనిషి ఈ సొంత ఆలోచన, సొంత మైండ్ సెట్ పక్కన పెట్టి డివైన్ మైండ్ సెట్ కలిగి ఉండాలి. అప్పుడు ఈ సమస్యలకి అన్ని పరిష్కారం వచ్చేసినట్టే ఇంకా.